పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మనం హరిహర వీరవాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో హరిహర వీరవాళ్ళు చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా పోయింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. అందరికి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడేల్ గారు చెప్తా మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంతా బాగా చేసింది మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లో చెప్తున్నారు కదా, ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్ ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్. అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న, అసలు ఎట్లా అంటే గూజన్స్ వస్తాయి, మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే. ఫైట్స్ వేరే లెవెల్, అన్న యాక్టింగ్ వేరు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఓన్ డైలాగ్స్ అంట, కానీ నాకు అది తెలియదు. కానీ సినిమా ట్రైలర్ చూసిన ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది. ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2, పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న. నాకు తెలిసి ఒక 2000 కోట్లు 1000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన 1000 కోట్ల పైన. ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తున్నాడు నాకైతే. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న, అర్థం చేసుకోవాలి అన్న. ఇగో అక్కడ హోదా ఉండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు మన 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 కోసం, ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట. కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్. నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు. ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. వెయిటింగ్. మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి. వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీను, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైటరు, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మనం హరిహర వీరవాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో హరిహర వీరమల్లో చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా పోయింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. అందరికి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడేల్ గారు చెప్తా మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంతా బాగా చేసింది మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లో చెప్తున్నారు కదా, ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్.
సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్. అన్న ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్. అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న, అసలు ఎట్లా అంటే గూతం వస్తాయి, మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే. ఫైట్స్ వేరే లెవెల్, అన్న యాక్టింగ్ వేరు, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఓన్ డైలాగ్స్ అంట. కానీ నాకు అది తెలియదు, కానీ సినిమా ట్రైలర్ చూసిన ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది. ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2, పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న. నాకు తెలిసి ఒక 2000 కోట్లు 1000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన 1000 కోట్ల పైన. ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న, అర్థం చేసుకోవాలి అన్న. ఇగో అక్కడ హోదా ఉండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు మన 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 కోసం ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట. కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్. నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు. ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. వెయిటింగ్. మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి. వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీన్, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైటరు, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మనం హరిహర మీరు వాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో హరిహర వీరమల్ని చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా బోరింగ్, హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్, ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. 100కి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడేల్ గారు. చెప్తాను మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంతా బాగా చేసింది మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లు. చెప్తున్నారు కదా ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్. ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్. అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న, అసలు ఎట్లా అంటే గూతం వస్తాయి, మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే. ఫైట్స్ వేరే లెవెల్, అన్న యాక్టింగ్ వేరు, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఓన్ డైలాగ్స్ అంట. కానీ నాకు అది తెలియదు, కానీ సినిమా ట్రైలర్ చూసిన ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది. ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2, పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న. నాకు తెలిసి ఒక 2000 కోట్లు 1000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన 1000 కోట్ల పైన. ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న, అర్థం చేసుకోవాలి అన్న. ఇగో అక్కడ హోదా ఉండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు మన 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 కోసం ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట. కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్. నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు.
ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. వెయిటింగ్. మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి. వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీన్, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైటర్, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మనం హరిహరి మీరు వాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో, హరిహరి వీరమల్ని చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా పోయింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి, బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. 100కి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడేల్ గారు. చెప్తా మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంతా బాగా చేసింది మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లు. చెప్తున్నారు కదా ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్ అన్న ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్. అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న, అసలు ఎట్లా అంటే గూతం చూస్తాయి, మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే. ఫైట్స్ వేరే లెవెల్, అన్న యాక్టింగ్ వేరు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఓన్ డైలాగ్స్ అంట. కానీ నాకు అది తెలియదు, కానీ సినిమా ట్రైలర్ చూసిన ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది. ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2, పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న. నాకు తెలిసి ఒక 2000 కోట్లు 1000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన 1000 కోట్ల పైన. ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న. అర్థం చేసుకోవాలి అన్న. ఇగో అక్కడ హోదా ఉండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు మన కోసం, ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట. కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్. నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు. ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. వెయిటింగ్. మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి. వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీన్, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైటర్, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి
వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మనం హరిహర మీరు వాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో హరిహర వీరమల్ని చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా పోయింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. 100కి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడేల్ గారు నిజంగా చెప్తాను మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంత బాగా చేసింది మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లో చెప్తున్నారు కదా, ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్ ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్. అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న, అసలు ఎట్లా అంటే గూతం వస్తాయి, మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే. ఫైట్స్ వేరే లెవెల్, అన్న యాక్టింగ్ వేరు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఓన్ డైలాగ్స్ అంట. కానీ నాకు అది తెలియదు, కానీ సినిమా ట్రైలర్ చూసిన ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది. ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2, పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న. నాకు తెలిసి ఒక 2000 కోట్లు 1000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన 1000 కోట్ల పైన. ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తున్నాడు నాకైతే. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న, అర్థం చేసుకోవాలి అన్న. ఇగో అక్కడ హోదా ఉండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు మన 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 కోసం ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట. కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్. నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు. ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. వెయిటింగ్. మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అనిపించేలా ఉన్నాయి. వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీను, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైటరు, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మనం హరిహర మీరు వాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో హరిహర వీరమల్ని చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా పోయింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. 100కి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడేల్ గారు నిజంగా చెప్తాను మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా.
చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా అంతా బాగా చేసింది మన పవన్ కళ్యాణ్ అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా చెయ్యరు కూడా ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు చేయరు కూడా దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లు చెప్తున్నారు కదా ఒక రేంజ్ లో ఉంది ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ సార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సూపర్ పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మన హరిహర వీరమల్లు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసి సార్ అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువలేరు రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్ నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు ఒక పత్రి ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో హరిహర వీరమల్లు చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్ ఎక్కడ కూడా పోయింది హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్ ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా ఇంకోటి చెప్పండి బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు ఒక డిఫరెంట్ గా చేసిండు బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ సార్ ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసారు అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు అందరికి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు దట్ ఈస్ బాబుడేల్ గారు చెప్తా మీరు నిజంగా హ్యాట్స్ సార్ మీ యాక్టింగ్ కి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా అంతా బాగా చేసింది మన పవన్ కళ్యాణ్ అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా చెయ్యరు కూడా ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు చేయరు కూడా దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లు చెప్తున్నారు కదా ఒక రేంజ్ లో ఉంది ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ సార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సూపర్ అన్న ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్ అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న అసలు ఎట్లా అంటే గూతం చూస్తాయి మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే ఫైట్స్ వేరే లెవెల్ అన్న యాక్టింగ్ వేరు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఓన్ డైలాగ్స్ అంట కానీ నాకు అది తెలియదు కానీ సినిమా ట్రైలర్ చూసిన ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2 బాహుబలి 1 పుష్ప 2 పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న నాకు తెలిసి ఒక 2,000 కోట్లు 1,000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన 1,000 కోట్ల పైన ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న అర్థం చేసుకోవాలి అన్న ఇగో అక్కడ హోదా ఉండు ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు మన మన కోసం ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్ నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే చాలా బాగుంది చాలా బాగా చేస్తారు యాక్టింగ్ వెయిటింగ్ మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది చాలా ప్రామిసింగ్ గా అనిపించింది విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్ మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీను తర్వాత పులితో కంపేర్ చేసే సీను ఇవన్నీ కూడా చాలా బాగుండే ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర మన ఫ్రీడమ్ ఫైటరు మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్ పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మన హరిహర వీరమల్లు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్ అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువలేరు రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్ నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు ఒక పత్రి ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో హరిహర వీరమల్లు చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్ ఎక్కడ కూడా పోయింది హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్ ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా ఇంకోటి చెప్పండి బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు ఒక డిఫరెంట్ గా చేసిండు బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ సార్ ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు అందరికి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు దట్ ఈస్ బాబుడేల్ గారు చెప్తా మీరు నిజంగా హ్యాట్స్ సార్ మీ యాక్టింగ్ మాత్రం
మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నా కదా, మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంత బాగా చేసింది మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లో. చెప్తున్నా కదా, ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్. అన్న ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్. అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న, అసలు ఎట్లా అంటే గూతం వస్తాయి, మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే. ఫైట్స్ వేరే లెవెల్, అన్న యాక్టింగ్ వేరు, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఓన్ డైలాగ్స్ అంట. కానీ నాకు అది తెలియదు, కానీ సినిమా ట్రైలర్ చూసిన ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది. ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2, పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న. నాకు తెలిసి ఒక 2000 కోట్లు 1000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన 1000 కోట్ల పైన. ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తున్నాడు నాకైతే. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న, అర్థం చేసుకోవాలి అన్న. ఇగో అక్కడ అక్కడ హోదా ఉండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు మన 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 కోసం ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట. కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్. నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు. ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. వెయిటింగ్. మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి. వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీను, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైటరు, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మన హరిహర మీరవాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో, హరిహర వీరమల్ని చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా బోరింగ్. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్, ఎక్కడ కూడా మనకు బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి, బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. 100కి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడేల్ గారు. చెప్తా మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నా కదా, మళ్ళీ ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంత బాగా చేసింది మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లో. చెప్తున్నా కదా, ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్. అన్న ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్. అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న, అసలు ఎట్లా అంటే గూతం వస్తాయి, మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే. ఫైట్స్ వేరే లెవెల్, అన్న యాక్టింగ్ వేరు, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఓన్ డైలాగ్స్ అంట. కానీ నాకు అది తెలియదు, కానీ సినిమా ట్రైలర్ చూసిన ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది. ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2, పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న. నాకు తెలిసి ఒక 2000 కోట్లు 1000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన 1000 కోట్ల పైన. ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తున్నాడు నాకైతే. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న, అర్థం చేసుకోవాలి అన్న. ఇగో
అక్కడ అక్కడ హోదా ఉండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ మన 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 కోసం ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట. కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్. నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు. ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. వెయిటింగ్. మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి. వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీన్, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైటర్, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మనం హరిహరి మీరు వాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో, హరిహరి వీరమల్ని చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా పోయింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి, బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. అందరికి 100 మార్క్స్ కొట్టేశారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడేల్ గారు. నిజంగా చెప్తాను, మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంత బాగా చేసింది మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లు. చెప్తున్నారు కదా, ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చడానికి ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్ అన్న ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్. అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న, అసలు ఎట్లా అంటే గూతం వస్తాయి, మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే. ఫైట్స్ వేరే లెవెల్, అన్న యాక్టింగ్ వేరు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఓన్ డైలాగ్స్ అంట. కానీ నాకు అది తెలియదు, కానీ సినిమా ట్రైలర్ చూసిన ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది. ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2, పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న. నాకు తెలిసి ఒక 2000 కోట్లు 1000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన 1000 కోట్ల పైన. ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న, అర్థం చేసుకోవాలి అన్న. ఇగో అక్కడ హోదా ఉండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు మన కోసం ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట. కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్. నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు. ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. వెయిటింగ్. మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి. వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీన్, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర,
మన ఫ్రీడమ్ ఫైటరు, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మనం హరిహర మీరు వాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో హరిహర వీరమల్ని చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా పోయింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి, బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. 100కి 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడేల్ గారు. చెప్తాను మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంతా బాగా చేసింది మన పవన్ కళ్యాణ్. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లో చెప్తున్నారు కదా, ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్ ఆ వర్త్ చూపిస్తారు మన పవన్ కళ్యాణ్ సార్. అన్న ఆ ట్రైలర్ చూస్తే అనిపించింది అన్న, అసలు ఎట్లా అంటే గూతం చూస్తాయి, మన గూస్ బంప్స్ వస్తాయి అన్న సినిమా ట్రైలర్ చూస్తే. ఫైట్స్ వేరే లెవెల్, అన్న యాక్టింగ్ వేరు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్, ఓన్ డైలాగ్స్ అంట. కానీ నాకు అది తెలియదు. కానీ సినిమా ట్రైలర్ చూసిన, ట్రైలర్ ప్రకారం చాలా బాగుంది. ఈ సినిమా అంటే నాకు తెలిసి బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2, పుష్ప 1 రికార్డ్ క్రాస్ చేస్తుంది అన్న. నాకు తెలిసి ఒక 2000 కోట్లు, 1000 కోట్లు అందాదా గెస్ట్ చేసిన. 1000 కోట్ల పైన ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తున్నాడు నాకైతే. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ సారు ఆ పదవి వదులుకొని వచ్చి మళ్ళీ సినిమాలో ఎంట్రీ మన కోసం, మన ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసిందన్న. అర్థం చేసుకోవాలి అన్న. ఇగో అక్కడ హోదా ఉండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సారు మన 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 కోసం, ఫ్యాన్స్ కోసం వచ్చి మళ్ళీ సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా కూడా సైన్ చేసిరంట. కానీ ఈ సినిమా మాత్రం వెయిటింగ్. నాకు తెలిసిన వరకు అయితే 2 సినిమాలకు సైన్ చేసిన తెలిసింది నాకు. ఆల్రెడీ ఒక సినిమా సైన్ చేశారంట. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా ఉందంట. ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసేసుకుంటారు యాక్టింగ్ అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు యాక్టింగ్. వెయిటింగ్. మాట్లాడితే నాకైతే మాత్రం ట్రైలర్ చాలా నచ్చింది, చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ షాట్స్ గురించి మాట్లాడితే అంత ఎక్కువ క్వాలిటీ లేకపోయినా ఓకే ఫైన్, మన రీజనల్ సినిమాకి తగ్గట్టు రీజనల్ మంచి క్వాలిటీతోనే ఓకే అని అనిపించేలా ఉన్నాయి. వీరమల్లు ట్రైలర్ లో నాకు నచ్చిన ఫేవరెట్ షాట్స్ అయితే చార్మినార్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్, క్లోజ్ షాట్ లో ఆయన కళ్ళు, దాని తర్వాత ఫైనల్ షాట్ లో ఆ నక్కతో వచ్చే సీను, తర్వాత పులితో కంపేర్ చేసే సీను, ఇవన్నీ కూడా చాలా బాగుండే. ఇంకోటి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. హోప్ఫుల్లీ సినిమా కూడా అంతే ప్రామిసింగ్ గా అంతే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అన్న ఇది మన చరిత్ర, మన ఫ్రీడమ్ ఫైటరు, మన ఫ్రీడమ్ కోసం ఆయన ఏం చేశాడు అనే దాని గురించి తీస్తున్న కథ. మన వాళ్ళ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటాం, మన వాళ్ళ గురించి మనమే చెప్పుకోవాలి. సో ఇలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి సినిమాని చూసి ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి, కృషి గారికి ఎక్స్పెషల్లీ ఇది కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ట్రైలర్ కట్. పవన్ కళ్యాణ్ చెప్తున్నా అసలు మైండ్ బ్లో అయిపోయింది. మనం అప్పట్లో బాహుబలి ఎంత ఎంజాయ్ చేసామో మనం హరిహర మీరు వాళ్ళు చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. కిరవాణి గారు సార్ నిజంగా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసారు సార్. అంటే ఎక్కడ కూడా మ్యూజిక్ తక్కువ లేరు. రత్నం గారు నిజంగా మీరు అన్నట్టు సినిమా మాత్రం అందరు ఫ్యాన్స్ కి ఏది ఇచ్చారో మీరు ఒక బూస్ట్ ఇచ్చారు సార్. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఖుషి అలాంటి సినిమాలు చూస్తే ఎంత ఎంజాయ్ చేసామో హరిహర వీరమల్ని చూస్తే మేము అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. మ్యూజిక్ మాత్రం కిరవాణి సార్ నిజంగా దుమ్ము లేపేసారు సార్. ఎక్కడ కూడా పోయింది. హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎక్కడ కూడా మనం బోరింగ్ లేకుండా. ఇంకోటి చెప్పండి, బాబుడేల్ గారు అంటే రోజు రోజుకి యాక్టింగ్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ గా చేసిండు. బాబుడేల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సినిమాకి మీరు విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు.
అంటే ఎలా యాక్టింగ్ చేయాలో యాక్టింగ్ చేసి చూపించారు. అందరికీ 100 మార్క్స్ కొట్టేసారు సార్ విలన్ యాక్టింగ్ కి. పవన్ కళ్యాణ్ గారితో ఎలా నటించాలో మీరు నటించి చూపించారు. దట్ ఈస్ బాబుడియల్ గారు నిజంగా చెప్తాను, మీరు నిజంగా హ్యాట్సాప్ సార్ మీ యాక్టింగ్ కి. యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక బ్రూస్లీ కనిపిస్తారు, ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. చెప్తున్నాగా మళ్ళీ ఒక బ్రూస్లీ ఒక జాకీ చాన్ కనిపిస్తారు ఫైట్ లా. అంతా బాగా చేసింది మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఫైట్స్ చేయాలంటే ఎవరు చేయలేరు కూడా, చెయ్యరు కూడా. ఇట్లా కట్టలు తిప్పాలంటే ఎవరు తిప్పరు, చేయరు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ హరిహర వీరమల్లు. చెప్తున్నారు కదా ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్.